తక్కువకి కల్తీ జరగలేదని ఎలా భావిస్తున్నారు? మరి ఈరోజు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా అసలు ఈ టెండర్లు ఎలా ఉంటాయి, ఈ కల్తీ నెయ్యి ఈ వివాదాన్ని సృష్టించిందా జరిగిందా అనే దానికి మనకు క్లారిటీ కావాలి. ఎందుకంటే మనం చూస్తే ఏదైనా నెయ్యి ప్రొక్యూర్మెంట్ అనేది దేవాలయానికి ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. నెయ్యి కావాల్సినప్పుడు వాళ్ళు దానికి టెండర్లు పిలుస్తారు, అదేవిధంగా ఎంక్వైరీస్ పంపిస్తారు. ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో గతంలో ఎవరైతే ఇంతకుముందు ఈ టెంపుల్కి సరఫరా చేసినటువంటి వాళ్ళు కానీ బ్రాండెడ్ కంపెనీ కానీ ఈ లోయెస్ట్ టెండర్స్ అయితే వేస్తారో వాళ్ళకి L1 అదే లోయెస్ట్ టెండర్స్ L1 ఎవరైతే ఉంటారో వాళ్ళకి టెండర్లు ఇస్తారు. అంటే దానికి కొన్ని కండిషన్స్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. నెయ్యిని సరఫరా చేసేటప్పుడు ఈ విధంగా సరఫరా చేయాలి, క్వాలిటీ ఇలా ఉండాలి అనేటువంటివి కూడా ఎంక్వైరీలో పరిచయ ఆర్డర్లో ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. అయితే మనకు దీన్ని తీసుకొచ్చి లోయెస్ట్ వచ్చిన తర్వాత దీన్ని ఏదైతే కమిటీ ఉందో మన దేవాదాయ శాఖ తిరుమల టీటీడీ సభ్యుల కమిటీలో దాన్ని పెట్టిన తర్వాత కమిటీ సభ్యులు దీనికి అప్రూవల్ చేస్తారు. తర్వాత వాళ్ళకి పరిచయ ఆర్డర్లు ఇస్తారు, నెయ్యి సరఫరా జరుగుతుంది. అయితే దీని క్వాలిటీని ఎవరు చెక్ చేయాలి? ఏ కమిటీ మెంబర్లు చెక్ చేయరు, చైర్మన్లు చెక్ చేయరు. అక్కడ ఉన్నటువంటి అధికారులు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, QA డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ శాంపిల్స్ అన్నిటి కూడా ల్యాబ్స్ పంపించి ఆ నెయ్యి క్వాలిటీ సరిగా ఉందా లేదా పరీక్షించి క్వాలిటీ బాగుంటేనే లోపలికి అనుమతిస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. అందులో భాగంగా 14 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా 18 ట్యాంకర్లు 14 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారని చెప్పారు. ఎందుకంటే ఏదైనా క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా దీన్ని తిరిగి పంపించేస్తారు. అయితే ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏదైతే ఉందో జంతు మాంసాలకు సంబంధించినటువంటి కొవ్వులు దీంట్లో కలిపారని చెప్తున్నారు. ఈ కొవ్వు కలిపినట్టుగా మీరేమైనా చూసారా? లేదా ల్యాబ్ రిపోర్ట్లో ఏదైనా రుజువైందా? ఎలాంటి రుజువు లేకుండానే కల్తీ జరిగిందనేటువంటి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు లేకుండానే ముందుగానే ఎలా మీరు ఆరోపిస్తారు? ఎప్పుడు మీరు ఆరోపించాలంటే ఈ ల్యాబ్కి NDTVకి ఏదైతే ఉందో NDTV కానీ వీటి అన్నిటికీ కూడా టెస్టింగ్ రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాంట్లో కల్తీ జరిగిందంటే ఫ్యాట్ కంటెంట్ ఉందా, లేకపోతే ఇంకేదైనా అనిమల్ ఫ్యాట్ కలిసిందా, లేదా ఇంకేదైనా జరిగిందా అనేటువంటి, లేదా క్వాలిటీ తక్కువ ఉందా, నాణ్యత తక్కువ ఉందా అని చెప్పేసి పరీక్షించిన తర్వాత అప్పుడు ఆరోపించాలి. అయితే ఇంకొకటి, తక్కువకి ఎలా టెండర్లు వేశారంటారు. ఈరోజు చూస్తున్నాం కొంతమంది కొన్ని పరిశ్రమలు లేదా ఒక ఉద్యోగం కూడా నాకు వచ్చినటువంటి ఉద్యోగంలో నా జీతాన్ని వెంకటేశ్వర స్వామికి ఉచితంగా ఇస్తాం అనుకుంటారు. వ్యాపారంలో నాకు వచ్చినటువంటి ఆదాయాన్ని వెంకటేశ్వర స్వామికి మనం డొనేషన్ ఇస్తాం అనుకుంటారు. అదే క్రమంలో ఏదైతే డైరీ ఉందో ఈ ఏర్ డైరీ కావచ్చు, ఇంకో డైరీ కావచ్చు, అక్కడ అన్ని డైరీ కావచ్చు, లాభాపేక్ష లేకుండా వాళ్ళకి కాస్ట్ వాళ్ళకి ఏదైతే రేటు పడుతుందో ఆ రేటుకే దేవుడికి సరఫరా చేస్తే మంచిదని చెప్పనేసి ఆదాయాలు లేకుండా దేవుడికి నెయ్యి సరఫరాని తక్కువ ధరకి సరఫరా చేసి ఉంటారు. ఎందుకంటే దీని ద్వారా దేవుడి యొక్క అనుగ్రహం ఉంటే ఇంకా మంచి లాభాలు పొందొచ్చు, లేదా ఇంకా మన కంపెనీ అభివృద్ధి వృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు లాభాపేక్ష లేకుండా కూడా మనకు నెయ్యిని సరఫరా చేస్తుంది. అంత మాత్రాన మనం ఒక కంపెనీ మీద లేనిపోని నిందారోపణలు వేసి ఆ కంపెనీని ఖర్చు పట్టించడం ఎంతవరకు సంబంధించిన ఆలోచండి. నిజంగా కల్తీ జరిగి ఉంటే ఎవరైనా సరే కల్తీ చేస్తే దాని మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా తప్పే, కానీ అది జరిగిందా లేదా అని నిర్ధారించాల్సింది ఎవరు? క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్. దీనికోసం మేమందరం డిమాండ్ చేసిందంటే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఎవరైతే ఉన్నారో ఈ ఆరోపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా CBIని నియమించి ఈ CBI ఎంక్వైరీ చేసి దీంట్లో కల్తీ జరిగిందా లేదా కుట్రలు జరిగాయా, లేదా అధికారులు లేదా డైరీ ఫార్మ్స్తో ఏదైనా కుమ్మక్కయ్యారా, లేదా కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ ఆరోపణలు చేస్తున్నారా, ఇవన్నీ కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనకి ఎల్లులోకి వస్తుంది, సత్యం వస్తుంది, హిందూ ధర్మాన్ని కాపాడతాం.